సరే మళ్ళీ చేస్తా ఉండు. చెప్పు బేబీ. ఎక్కడున్నావు? ఇంట్లోనే రా. ఒక్కరిదానివేగా? ఒక్కరిదాన్నే. సరే వస్తున్నా. ఏంటి ఇప్పుడా? ఏ మీ హౌస్ ఓనర్ ఉన్నాడా? అదే చూస్తున్నా. వెయిట్. సరే సరే. ఎవరు లేరు, వచ్చే బేబీ. సరే డోర్స్ ఓపెన్ చేసి ఉంచు. బేబీ. వచ్చేటప్పుడు బయట చెప్పులు కనబడకుండా దాచేయాలి, అంతేగా? గుడ్ బాయ్. సరే సరే. ఏదేమైనా నీలాంటి అదృష్టం ఎవరికి ఉండదురా. ఎందుకురా? ఎందుకంటావేంటి, జనరల్గా అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తాగడానికి పర్మిషన్ ఇవ్వరు. అలాంటిది నువ్వు మీ పిల్ల రూమ్కి వచ్చి మీ పిల్ల ముందే ఇలా తాగుతున్నావు. దానికి తోడు ఇదిగో ఇలా స్టఫ్కి ఆమ్లెట్ వేసి మరీ ఇస్తుంది మీ పిల్ల. ఎవరికుంటే చెప్పు ఇలాంటి అదృష్టం. సర్లే గాని నీ స్టోరీ రేటింగ్ ఎంతవరకు వచ్చింది? స్టోరీ రైటింగ్ అయిపోయింది బావా. కాకపోతే ఆ స్కేల్ కి బడ్జెట్ సెట్ అవ్వట్లేదు. అందుకే ఈ లోపు చిన్నగా షార్ట్ సిరీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. చేయి. నీ లవ్ స్టోరీ చెప్పావా, నాకేదైనా యూజ్ అవ్వచ్చేమో. నువ్వు అనుకున్నట్టు మాది పెద్ద లవ్ స్టోరీ ఏం కాదురా. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ మూవీ రిలీజ్ అయింది చూడు, అలాంటి ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ. బావా నాకు కూడా అలాంటి స్టోరీ కావాలి బావా, చెప్పు. 1 month పడిన కష్టమంతా ఈ యొక్క నోటిఫికేషన్ సౌండ్తో పోతుంది. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో, శాలరీ క్రెడిట్ అయిందా? అయ్యింది. ఏంటే శాలరీ క్రెడిట్ అయిందని అంత డల్గా చెప్తున్నావు? మరి ఇంకేం చేయమంటావు? ఊరంతా తిరిగి డబ్బు కొట్టుకొని చాటింపు వేయమంటావా? అమ్మా తల్లి, నీతో నాకెందుకు గానీ నైట్ పార్టీకి వస్తున్నావా లేదా? మన టీం అంతా వెళ్తున్నాం, సూపర్ ఉంటది. సూపర్ ఉంటది. ఎలా ఉంటుందో లాస్ట్ మంత్ చూసాను కదా, 2K బొక్క. నేను రాను. అబ్బా సరేలేవే, నా శాలరీ ఇంకా క్రెడిట్ అవ్వలేదు, ఓ 2K పంపించు. సరే పంపిస్తా చూడు. హలో నా నంబర్కి వద్దు, దేవాంశ్ నంబర్కి పంపించు. వాడి నంబర్ నా దగ్గర లేదు. చెప్పు. అవునా, సరే చెప్తాను విను. పేపాల్ తాగినోడికి ఒక బీరేం సరిపోద్ది. అసలు ఇప్పుడు అలాగేం తాగాలి బా. హలో హుసే, పంపించావా? ఎప్పుడో పంపించాను. అవునా, మరి వాడికి రిసీవ్ అవ్వలేదంట. ఒకసారి ఎవరికి పంపించావు చూడు. సరే నేను చూస్తానుండు. దేవానా? 64. అయ్యో, అయిపోయిందా? ఈ టైంలో ఎవడరా? ఏమోరా. హలో, దేవగారేనా? ఎస్, దేవా స్పీకింగ్. హూ ఈజ్ స్పీకింగ్? నా పేరు మాధవి అండి. తెలుసు, నీ పేరు మాధవి, నువ్వు అనాథాశ్రమంలో ఆయావి. డొనేషన్ కోసం ఫోన్ చేసావు అంతేనా? మాకే ముందుకు డబ్బులు చాలలేదు, ఇంక నీకెట్టిస్తాం. ఉంటాను, బాయ్. హలో లేదండి, మీరు అనుకున్నట్టేం కాదు. మరి మా కొలీగ్ దేవాంశ్కి పంపించాల్సిన మనీ బై మిస్టేక్ దేవా అన్న మీ నెంబర్కి పంపించేశాను. అవునా అండి, మీరెంత మంచోళ్ళండి. అంత పంపించారండి? 2000 అండి. 2000? ఓ 2 నిమిషాలు కాల్ చేస్తున్నానండి. రే బా, వద్దు, మనీ రిటర్న్ చేసేద్దాం. బా తాగిన చాలా తమ్ముడు వెళ్ళి ఆడిపోతాను బా. ఈ ఒక్క నైట్కి మేనేజ్ చేయబా, రేపు ఎలాగైనా సెట్ చేయదు. చేతి నిజంగానే సెట్ చేస్తావా? అమ్మ తోడు బా, నిజంగా సెట్ చేసేస్తాను. దేవగారు చెప్పండి. మీరు పంపించిన అకౌంట్కి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవ్వండి. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? మీరేం కంగారు పడకండి. మీదే ఊరు? మాది వైజాగ్ అండి. అవునా, మాది కూడా వైజాగేనండి. వైజాగ్లో ఎక్కడా? మాది వేపగుంటండి. మాది పక్కనే గాజువాక్ అండి. రేపు మీ దగ్గరికి వచ్చి క్యాష్ ఇచ్చేస్తాను, ఓకేనా? సరే అండి, అయితే రేపు మార్నింగ్ 8:30కి వేపగుంట బస్ స్టాప్ లో కలుద్దాం. సరే అండి. అవును, ఇంతకీ రేపు మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? బ్లూ డ్రెస్ అండ్ ఐడి కార్డ్ వేసుకొని ఉంటా. ఓకే అండి, రేపు కలుద్దామే. సరే అండి. సరుకు తెచ్చుకుందాం పద, టైం అయిపోతుంది. పద.
ఏంటే 8:30కి వస్తాడన్నో 8:45 అయింది ఇంకా రాలేదు. బా అదిగోరా అమ్మాయి. ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి భలే ఉంది కదరా. అలాగే గుంటే ఎంత బాగుంది సరే ఎక్స్ట్రా ఇవ్వడానికి రూపాయి లేదు, కరెక్ట్గా 2000 ఉన్నాయి. అది కాదు బే, మరి ఇప్పుడు తనకు డబ్బులు ఇచ్చేస్తే రేపటి నుంచి కలవమన్నా కలవదు కదరా. మరి ఏం చేద్దాం? చెప్తాం. తనే కాల్ చేస్తున్నాడే. ఇప్పుడు ఏదో సొల్ చెప్తాడు చూడు. హలో దేవా గారు చెప్పండి. మీ దగ్గరికి వస్తూ ఉంటే మాకు యాక్సిడెంట్ అయి పడిపోయామండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం, సో రాలేం, ఏమనుకోకండి. అయ్యో అవునా? డాక్టర్ గారు వస్తున్నారు, ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఏంట్రా? ఎలాగో హాస్పిటల్ ఉన్నామని చెప్పా కదా, ఒకే రూపాయలు అడిగే తాగుదాం. అబ్బా, మా ఫ్రెండ్ కి కొంచెం సీరియస్ గా ఉందండి, మీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? సరే అండి. వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంటే అప్పటికే అనుకున్నా ఏదో ఒక సొలు చెప్తాడని. అయినా నువ్వు నాకు సిచ్యువేషన్ చెప్పినప్పుడే అర్థమైంది వాళ్ళు డబ్బులు దొబ్బేసే బ్యాచ్ అని. పాపం వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంటే ఆయన 2Kతో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇచ్చేస్తారులే. అదిగో పద, బస్ కూడా వచ్చింది, వెళ్దాం. అమ్మయ్య 2000 మిగిలే. ఇప్పుడు చెప్పా ఏం చేద్దాం? 2000 మిగిలే, ఒక ఫుల్ బాటిల్ 2 బిర్యానీలు తెచ్చుకుని సిట్టింగ్ చేద్దాం. చీ ఆపు, ఎప్పుడు చూడదే గోల. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా, అర్థం చేసుకోరా. నీ బాధ నాకు అర్థమైంది బా. ఆ 2000 కాకుండా ఎక్స్ట్రా నా 300 ఉన్నాయి. 250 పెట్టి క్వార్టర్ 50 రూపాయలతో స్టఫ్ తెచ్చుకుని చక్క సిట్టింగ్ చేసి తాలు చూద్దాం. తాగుపోతు నా కొడుక, పదా. బా, ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నా మనసులా లేదురా. అయితే నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అంటే బ్యాడ్ టైం అంటావేంటి బే? ఇదిగోరా తనే కాల్ చేస్తుంది. హలో మాధవి గారు, సారీ అండి, మీ డబ్బులు ఇవ్వలేకపోయాను. చచా, దానికోసం కాల్ చేయలేదండి. యాక్సిడెంట్ అయిందన్నారు కదా, ఎలా ఉందా అని చేసా. నాకేం అవ్వలేదండి, కానీ మా ఫ్రెండ్కే. ఏమైందండి? ఏమైందంటే ఏం చెప్తామండి, లోపల చెయ్యి బెనికింది, బయట కొంగింది. అయ్యో, మరి డాక్టర్ ఏమన్నారు? 2 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలన్నారండి. అయితే ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా? అవునండి. సరే అండి, మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, సరేనా? సరే అండి. చూసావా బా, మా లవర్ ఎంత మంచిదో. మీ లవర్ మంచిదే గానీ ఇలా ఎన్ని రోజులు నువ్వు ఫోన్ మాట్లాడినా పిల్లలకి పడదు. అదేంట్రా అలానే సో, మరేం చేయమంటావు చెప్పు. నేను ప్లాన్ చెప్తాను, అది ఫాలో అయిపో. ప్లానా? పాపం నా వల్ల వాళ్ళ ఫ్రెండ్కి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారంట. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది వాళ్ళకి ఎలా ఉంది అని కాదు, ఇప్పుడు నీకు 2K చాలా ఇంపార్టెంట్ కదా, దాని గురించి ఆలోచించు. ఏదో ఒకటి చేస్తాను లేవే. రే ఇంకెంతసేపు అలా గుడ్లప్ నుంచి చూస్తావు, ఏదో ఐడియా చెప్తా అన్నావుగా, చెప్పు. నువ్వు తనతో మాట్లాడాలి అంతే కదా? అంతే. అయితే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడే. మాకు తెలియదు మరి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడాలని. తనకి 2000 ఇవ్వాలని వంకతో ఫోన్ అయినా మాట్లాడుతున్నాను. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడేసాను అనుకో, ఆ 2000 ఇచ్చేయాల్సి వస్తుంది. అప్పుడు ఫోన్ లో కూడా మాట్లాడడం అవదు. నాయన ప్రేమ పవరం. నీకు మాధవి ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. మరి మాధవికి నువ్వు ఎలా ఉంటుందో తెలుసా? తెలీదు. మరి వేరే వెళ్ళి వెళ్ళి మాట్లాడే. బావా నువ్వు సూపర్ రా. ఇప్పుడు చూడు ఎలా చెలరేగిపోతున్నా. ఏంటి పాప ఫేస్ డల్ గా ఉంది, ఒకసారి అడుగుదాం. ఏమైందండి, ఏదో డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు? ఆదుకోవడానికి వచ్చాడండి ఆపద్ బాంధవుడు. హలో మిమ్మల్నే. 2000 అవసరం ఉంది, ఇస్తావా? 2000? హే నువ్వు ఊరుకోవే, అదేం లేదండి, బానే ఉన్నాను. తీసుకోండి. అయ్యో వద్దండి. ఏం అవసరం లేదా? అవసరమే, కానీ మీరెవరో కూడా నాకు తెలియదు కదా. ఏముంది ఇప్పుడు తెలుసుకోండి. ఐఎమ్ యువర్ వెల్ విషర్. తీసుకోండి తీసుకోండి, పర్లేదు. తీసుకోవే, తర్వాత ఇచ్చేద్దాంలే. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీకు రిటర్న్ చేయాలంటే ఎలా? ఇక్కడి నుంచి డైలీ బస్ స్టాప్కి వస్తుంటానులేండి. పద, బస్ వస్తుంది.
సరే బాయ్ అండి. రేబా తనకు మనం హాస్పిటల్లో ఉన్నామని చెప్పాను కానీ ఎందుకో తనని మోసం చేస్తున్నాం అని ఫీలింగ్ వస్తుందిరా. లవ్ లో అలాంటి చిన్న చిన్న అబద్ధాలు కామనేరా. ఇంకా నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నానండి, ఈలోపు మీరే చేశారు. అవునా, ఏం చేస్తున్నారండి? వంట. హో, రేపు కలుద్దామా? మీ మనీ ఇచ్చేస్తా. ఓ అవునా, కానీ నాకు రేపు వీక్ ఆఫ్ అండి. హో, పోనీ మీకు దగ్గరలో ఉన్న కెఫే ఆర్ ఇంకేదైనా లొకేషన్లో కలుద్దాం. సరే అండి. సరే అండి, టైం అండ్ లొకేషన్ వాట్సాప్ చేయండి. సరే. సరే అండి. మీకు ఇది బాగా అలవాటు అయిపోయిందిరా. రావడం, బిల్ చేసాడు, ఫుల్గా తినేయడం, వాలెట్ పోయింది, పర్స్ పోయిందని సొల్లి చెప్పడం. మీరంటూ బ్రో ఏమైంది బ్రో? ఏమైందండి బ్రో? ఈడియల్ ఫ్రెండ్స్ వచ్చి ఫుల్గా తినేసి బిల్ చేశారు. వీడి పే చేస్తారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. వీడేమో వాలెట్ పోయింది, ఫోన్ పే పని చేయట్లేదు, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు. నిజంగానే పోయిందన్నా. సరే, ఎంత అయింది? 500. నేను చేస్తానుండు. ఓకేనా? ఓకే బ్రో. థ్యాంక్ యూ అన్నా. హే హాయ్, రండి కూర్చోండి. మీకు ఇదే పనా? అర్థం కాలేదు. మీకు అందరికి హెల్ప్ చేస్తూ ఉండటమే పనా? ఉన్నాయి కాబట్టే ఇచ్చాను, లేదంటే నేను కూడా ఇవ్వలేనుగా. అయినా మీరేంటి ఇక్కడ? వేరే ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వచ్చాను. హో, ఏం తీసుకుంటారు? యువర్ విష్. ఓకే. Punch it. You look more beautiful than the girls I have seen recently. Thank you so much. మీకు ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? మీరేనా అనుకుంటున్నారు? నాకు తెలిసి తక్కువలో తక్కువ ఒక 10. మీకు చెప్పనా? ఇప్పటి వరకు నాకు ఇలా ఎవరు చెప్పలేదు. రియల్లీ? యా. మా అబ్బాయిలు యావరేజ్ అమ్మాయిలనే వదలడం లేదు, మిమ్మల్ని ఎలా వదిలేరండి? నేను ఇంకా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అనుకున్నా. ఇప్పటి వరకు అలాంటిదేం లేదు. దెన్ ఐ విల్ బి ఏ బాయ్ ఫ్రెండ్ ఫర్ యూ. ఏమన్నారు? ఏం లేదులేండి. నాకు లైట్ గా ఏదో వినబడిందిలేండి. నీ గురించి నాకు ఒకటి అనిపిస్తుందబ్బా. ఏంటది? నువ్వు ఫ్లర్టింగ్ లో PhD చేసావు కదా? హ్యాబిట్ బాగుంటుంది. ఇక్కడ ఇది స్పెషలా? అవును, బట్ మీకన్నా అయితే కాదులే. సారీ అండి, మీ దగ్గరకు వస్తుంటే సడన్ గా చిన్న పని పడింది, సో రాలేకపోతున్నా. ఇంతకీ మీ పేరు? రామ్. మాధవి. నైస్. సరే, ఐ హావ్ టు గో. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అంటే ఎప్పుడు? నాకు రేపు బయటికి వెళ్ళే పని ఉంది, తీసుకెళ్తావా? ఓకే. ఓకే. ఏంటి నెంబర్ షేర్ చేసుకున్నారా? అలా అయితే నువ్వే దేవా అని తెలిసిపోదు కదరా. అందుకే తన దగ్గరికి వెళ్లే ముందు కొత్త సిమ్ తీసుకున్నా. మరి నేనేమో ఈ రోజు నుంచి నా నేమ్ రామ్. ట్రూ కాలర్ లో కూడా అలానే ఫీడ్ చేశా. ఎన్ని తెలివితేటలు బా. సరే, తను వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్తా. ఆల్ ది బెస్ట్ బా. థ్యాంక్స్ బా. హే రామ్. వెళ్దామా? ఎక్కడికి? తెన్నేటి పార్క్ కి. తెన్నేటి పార్కా? ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. సరే.
అవును, అడగడం మర్చిపోయా. ఇంతకీ ఎలా ఉన్నాను? తెలిసి కూడా అడుగుతున్నావే. అంటే నీ స్టైల్లో చెప్తావు కదా. సరే పద. ఎక్కడికి? నా స్టైల్లో చెప్పమన్నావుగా, చెప్తారా? ఈ సముద్రం ఎక్కడి నుంచి చూసినా అందంగానే కనిపిస్తుంది, కానీ మనం నించొని చూస్తున్న ఇలాంటి కొన్ని ప్లేసెస్ నుంచి చూస్తేనే ఆ వ్యూ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలానే నువ్వు ఏ డ్రెస్లో అయినా అందంగానే ఉంటావు, కానీ ఈ చీర కట్టులో చాలా అందంగా ఉన్నావు. ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మూయి చెప్తా. నేను చాలామంది అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేశాను, కానీ ఎందుకో నీ దగ్గర ఆగిపోయాను. నీ దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ సో మచ్ మధు. వన్ మినిట్. దేవగారు చెప్పండి. మీరు తెన్నేటి పార్క్లో ఉన్నారు కదా? అవును, మీరెక్కడున్నారు? నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఎక్కడా? ఎక్కువ వెతక్కండి, ఒకసారి వెనక్కి తిరగండి. నువ్వు దేవానా? మరి రామ్? నీతో ఫోన్లో మాట్లాడే దేవానే ఇలా రామ్గా పరిచయం అయ్యాడు. యాక్చువల్లీ నీకు ఆ రోజు 2000 ఇచ్చేద్దామని వచ్చాను, కానీ నిన్న బ్లూ డ్రెస్లో చూడగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. అలాంటి ఫీల్ నాకు ఇంతకుముందు ఎప్పుడూ కలగలేదు. ఆ ఫీల్ ఎప్పటికీ అలానే ఉండాలనిపించింది. సో నీకు మనీ రిటర్న్ చేసేస్తే నీతో మాట్లాడడం కుదరదు అనిపించి యాక్సిడెంట్ అయిందని అబద్ధం ఆడాను. కానీ నేను డైరెక్ట్గా కలవాలనిపించింది, అందుకే ఇలా రామ్గా పరిచయం అయ్యాను. ఐ డోంట్ వాంట్ టు లివ్ లైక్ దిస్. ఐ వాంట్ టు లివ్ లైక్ యాజ్ యువర్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు నేను దేవా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలా లేక రామ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలా? నీ ముందున్న నన్ను చూస్తే నీకేమనిపిస్తుందో అదే చెయ్యు. ఐ డోంట్ వాంట్ లివ్ లైక్ దిస్. ఐ వాంట్ బి యువర్ లైఫ్ పార్ట్నర్. ఈ డైలాగ్ నీ దగ్గర నుంచి కాపీ చేశాను అనుకోకే. అమ్మా మాధవి, బేబీ నువ్వు చెప్పులు లేకుండా వచ్చావా? నేను దాచేశానే. మామా నాయ రవి. అబ్బా, మా హౌస్ ఓనర్ గడు వచ్చాడు. అర్జెంట్ గా బ్యాక్ డోర్ నుంచి మీరు బయటకు వెళ్ళి. సరే పదరా. ఎవరు తీసుకెళ్తారు? అమ్మా మాధవి. రే రాబే. బాయ్ బాయ్. మాధవి, ఏమైంది సార్? ఏం కావాలి సార్? ఆ మగాడు చెప్పులు ఎవరివి? హో అదా, ఇందాక ఆంటీ గారిని కలవడానికి ఒక అంకుల్ వచ్చారు. మీ ఇంటి దగ్గర చెప్పులు ఇప్పకూడదంట కదా, అందుకే ఇక్కడ ఇప్పారు. ఏదో మళ్ళీ వచ్చాడా? ఉండాడు పని చెప్తాను. అమ్మయ్యా. బావా, అయితే మీరు ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ వాళ్ళు కలిసారన్నమాట. అవునరా. సూపర్ లవ్ స్టోరీ బావా. సరే పద. బావా, నా షార్ట్ సిరీస్ కి టైటిల్ దొరికేసింది. ఏంట్రా అది? ఫోన్ పే ప్యార్, ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టు కనెక్షన్. బాగుందిరా.